కూర్చోం అంటే అది ఏంటి మన క్వశ్చన్ పేపర్లో ఉండే క్వశ్చన్లకి ఆన్సర్ చేసే స్టేజ్ ఇది. ఫస్ట్ ఆల్రెడీ మనం చెప్పినాం సైన్ టీటా కాస్ టీటా టాన్ టీటా కాట్ టీటా సీకెంట్ టీటా కొసెక్ టీటా. నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేశానంటే నీకు ఒక బాల్ తీసుకొని ఒక రౌండ్ తీస్తే ఆ బాల్ తిరిగే రౌండ్ ఉంటుంది కదా, దాని 0 degrees 30 degrees 45 degrees 60 degrees ఆల్రెడీ నేను నీకు క్లియర్గా చెప్పిన. ఫస్ట్ ముందు సైన్ 0 degrees అనేది 0, తర్వాత సైన్ 30 degrees అనేది సైన్ 45 degrees అనేది సైన్ 60 degrees అనేది సైన్ 90 అనేది కాస్ అంటే ఏమనుకున్నాం పూర్తి ఆపోజిట్ అంటే అవతల సైడ్ నుంచి దాన్ని తిప్పి యుద్ధ సైడ్ వేయాలంతే. అప్పుడు కాస్ 0 degrees రివర్స్ వేసినావు కదా. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు నువ్వు చేయాల్సిన అస్సలు ప్రాబ్లం మొదలైంది. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి, tan టీటా అంటే మనం ఏమనుకున్నాం sin టీటా బై cos టీటా. ఇప్పుడు వీడు tan 0 degrees అంటాడు, sin 0 degrees బై cos 0 degrees. ఆల్రెడీ ఇప్పుడు లెక్కలు చేసినాం కాబట్టి మనకు ఆల్రెడీ ఎలా చేయాలో తెలుసు. sin 0 degrees ఎంత ఉంది, cos 0 degrees ఎంత ఉంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే 0/1 అనేది ఎప్పుడు కూడా 0, 0/1 అనేది ఎప్పుడు కూడా 0. ఎందుకంటే 0తో స్టార్ట్ అయ్యే ఎనీ నార్మల్ నెంబర్, డెసిమల్ నెంబర్, ప్రైమ్ నెంబర్, ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్ 0నే అవుతాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం 1/0 వచ్చిందంటే దట్ ఈస్ నాట్ డిఫైన్ చేయలేదు. 1 తర్వాత 0 వచ్చిందంటే ఇంకా వాల్యూ లేదు, అయిపోయింది. అర్థమవుతుంది మీకు. అప్పుడు నువ్వు ఫార్మాట్ వేసేటప్పుడు ఎక్కడైనా కూడా కాటులో నువ్వు వేస్తావు చూడు, కాట్ 0 degrees అని వేస్తావు చూడు, అప్పుడు ఏమవుతుంది కాస్ 0 degrees బై సైన్ 0 degrees అవుతుంది. కాస్ 0 degrees ఎంత, సైన్ 0 degrees ఎంత, అప్పుడు ఏమవుతుంది అది దట్ ఈస్ కాల్డ్ నాట్ డిఫైన్ చేయలేము. నేను ఇది వేసిన ఆల్రెడీ sin 0 degrees tan 0 degrees sin 0 degree ఆన్సర్ ఇలా వచ్చింది. నెక్స్ట్ నువ్వు చేయాల్సిన విషయం ఏంటంటే, సరే దీన్ని ఒక ప్రాబ్లమాటిక్ రూపంలో తీసుకెళ్దాం. ఒక్క ప్రాబ్లం నేను చేస్తా, నువ్వు tan 30 కనుక్కోవాలి, tan 45 కనుక్కోవాలి, tan 60 కనుక్కోవాలి, tan 90 కావాలి. నేను tan 45 ప్రాబ్లం ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ప్రాబ్లం ఎలా ఇచ్చానంటే tan 45 degrees. ఇప్పుడు ఆన్సర్ తెలుసు కదా నీకు. ఆన్సర్ అంటే ఏమేమన్నా నేను డైరెక్ట్ క్వశ్చన్ ని నాలెడ్జ్ ఇవ్వమని. అప్పుడు ఫార్ములా చూడండి, tan theta is equal to sin cos theta. ఇది రిజల్ట్ చూడండి, tan 45 degrees is equal to sin 45 degrees by cos 45 degrees. ఇప్పుడు sin 45 degrees ఎంత నాన్న 1/√2 cos 45 ఏమవుతుంది, ఎంత అవుతుంది. నువ్వు అలా నాకు ప్రతి ప్రాబ్లం చేసి చూపించాలి. మళ్ళీ అందరినీ నువ్వు ఎలా చేయాలి, ఇంకా విని ప్రాబ్లం మాదిరి చేయాలి. నేను ఎలా చేసినా అలా చేయాలి. నువ్వేం చేయాలి, ఇంకా tan 60 చేయాలి, తర్వాత tan 90 చేయాలి, తర్వాత cot 0 చేయాలి, cot 45 చేయాలి, cot 60 చేయాలి, సీకెంట్ చేయాలి. ఇలా చేసే క్రమంలో ఫార్ములా ఆల్రెడీ నీకు తెలుసు. ఫార్ములా ఏంటని మనం చెప్పుకున్నాం, tan అంటే sin theta by cos theta, theta is equal to cos theta, secant theta is equal to secant theta is equal to this is the format. ఈ ఫార్మాట్ ని యూజ్ చేసుకుని, ఈ టూల్స్ ని యూజ్ చేసుకుని నువ్వు ఆ టేబుల్ ని చేయాలి. నువ్వు డైరెక్ట్గా బుక్లో టేబుల్ వేసి నేను ఒప్పుకొని నువ్వు చేసి చూపించాలి. ఓకేనా. కాబట్టి క్లియర్గా నేనేం చెప్తానంటే, ఎవరైతే సీరియస్గా వచ్చారో వాళ్ళకి మళ్ళీ చెప్తానా, పాలిసెట్తో నువ్వు ఆగిపో. అంత మించి ఉంటుంది. 8th NMMS వచ్చింటుంది, మనకి 10th NTSC ఉంటుంది, నెలకు 5,000 రూపీస్ వస్తుంది, 22 సంవత్సరాలు వస్తుంది. అది అర్థమైంది మీకు. ముందు చాలా ఉన్నాయి. పుట్టపత్రి సత్యసాయిబాబా ఎగ్జామ్ ఉంది. కాబట్టి ఈ 15-16 రోజులతోనే అయిపోలేదు, కథ ఇంకా ముందు ఉంది. కాబట్టి ఎవరైతే హాస్టల్కి వెళ్ళారో అక్కడి నుంచి ఎంత దూరం వచ్చారో ఖచ్చితంగా సీటు కొట్టే బయటకు వెళ్తావు. ఇది మైండ్లో పెట్టుకో. నువ్వు ఈ కాన్సెప్ట్ అర్థమైందని మీకు అనుకుంటున్నాను నేను. ఒకవేళ నీకు వచ్చి ఉంటే సార్ చేస్తాను సార్, నేను ముందేసిన ప్రాబ్లం ఖచ్చితంగా చేసి చూపించి మీకు శైలి పెట్టి నేను ఇన్స్టిట్యూట్కి వెళ్తాను. ఓకేనా. ఖచ్చితంగా అర్థమైంది కదా అందరికీ. క్లాసెస్ అనేవి ఇలాగే ఉంటాయి.